హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డిసెంబర్ 28వ తేదీన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. దీంతో పాటుగా కొంతమంది అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ఈ నెల 6వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్పై కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఇలా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల నుంచి వస్తున్న అభ్యంతరాలను స్వీకరించాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తాజాగా వచ్చిన ఒక న్యూస్ అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. తాజాగా వచ్చిన అప్డేట్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక చకచక స్టాఫ్ నర్సుల భర్తీ అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, అభ్యంతరాలు స్వీకరించండి, వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు. ఈ నెల 15వ తేదీలోపు అభ్యంతరాలు తెలపండి, అభ్యర్థులకు సర్కారు సూచన అని చెప్పి ఒక న్యూస్ అనేది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి వెబ్ నోటీస్ కూడా విడుదల చేయలేదు. కానీ న్యూస్ పేపర్లో వివరాలు అయితే రావడం జరిగింది. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక మెరిట్ లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వారి అభ్యంతరాలను స్వీకరించి నివృత్తి చేయాలని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. స్టాఫ్ నర్స్ అభ్యర్థుల అభ్యంతరాలు నివృత్తి చేయాలని అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. జనవరి 15వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించాలని టీఎస్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించడం జరిగింది. అభ్యర్థుల నుంచి వచ్చిన సందేహాలను ఈ నెల 17వ తేదీలోగా నివృత్తి చేయాలని చెప్పారు. ఈ క్రమంలో ఎవరైనా అర్హులుగా తేలితే వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనుమతించాలని ఆదేశించడం జరిగింది. మంత్రి ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే బోర్డు కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. స్టాఫ్ నర్స్ అభ్యర్థులు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం జరిగింది. కాగా తెలంగాణలో 9 విభాగాల్లో 7,094 స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయడం జరిగింది. పరీక్ష కూడా నిర్వహించింది. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన మెరిట్ జాబితాను కూడా విడుదల చేసింది. బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ప్రాంగణంలో డిసెంబర్ 30న సర్టిఫైడ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసింది. ఈ పోస్టులకు సుమారు 40,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. మార్కుల ఆధారంగా విడుదలైన ఈ జాబితా ఏకంగా 1419 పేజీలు అయితే ఉండడం జరిగింది. అయితే ఇన్ని పేజీలు ఉన్నటువంటి ఈ లిస్టులో ఇందులో తమ పేరును వెతుక్కోవడంతో పాటు ఆ ఏ జోన్ పరిధిలోకి ఏ కేటగిరీ వారు వస్తున్నారు అనే డీటెయిల్స్ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా లభించలేదు. అంటే ఒక అభ్యర్థి తమ పేరును వెతుక్కోవడంతో పాటు ఆ జోన్ పరిధిలో ఏ కేటగిరీ వారికి అత్యధికంగా ఎన్ని మార్కులు వచ్చాయనే వివరాలు తెలుసుకోవడం అభ్యర్థులకు సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని గందరగోళానికి తావు లేకుండా భర్తీ ప్రక్రియను వైద్య ఆరోగ్య శాఖకు చేపట్టనుంది. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ప్రతి అభ్యర్థి నుంచి అంటే అభ్యంతరాలు పెట్టాలనుకునే వాళ్ళు, లేదా తమ పేరు అన్యాయంగా లిస్టులో లేదనుకునే వాళ్ళు, లేకపోయినట్లయితే తమకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని సర్టిఫైడ్ వెరిఫికేషన్కి పిలిచారని, కొంతమంది మాకు ఎక్కువ మార్కులు వచ్చినా మాకు సర్టిఫైడ్ వెరిఫికేషన్కి పిలవలేదని ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా సర్టిఫైడ్ వెరిఫికేషన్ జరిగిన తీరుపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇలాంటివి ఏవైనా సరే జెన్యూన్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అభ్యంతరాలు తెలిపినట్లయితే ఎవరైనా సరే ఇలా పేరు మిస్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు సర్టిఫైడ్ వెరిఫికేషన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆదేశాలు జారీ చేసింది. సో 15 వరకు కూడా అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే దీనిపై
ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే నేను మన ఛానల్‌లో కూడా చెప్తాను. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో వెబ్ నోటీస్ అయితే ఏమీ లేదు. కానీ పేపర్స్‌లో మాత్రం దీనికి సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన తాజా అప్డేట్. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్‌లో చెప్తాను. రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.